దేవుడు లేకుండా ధర్మం ఉండదు, దేవాలయం లేకుండా దేవుడు ఉండడు, దేవాలయంలో దేవుడు వ్యక్తం అవుతాడు, అంతటా ఉంటాడు భగవంతుడు, కానీ దేవాలయంలో వ్యక్తం అవుతాడు. విద్యుత్తు వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతం విద్యుత్తు ఉంటుంది, కానీ ఎక్కడ బల్బు ఉందో అక్కడే వ్యక్తం అవుతుంది. అలాగే భగవంతుడు అంతటా ఉంటాడు, దేవాలయంలోనే వ్యక్తం అవుతాడు. ఎందుకు దేవాలయంలో ఉంటాడు అంటే చెప్పాల్సిన సమాధానం ఇది. మానమకం ఏంటి? పక్కా లాజిక్, శాస్త్రం అది. నా మాట ఇక్కడ మాట్లాడితే వ్యక్తం కాదండి, ఎందుకని ఇక్కడ మైకు రూపంలో ఎక్కడో ఏర్పాటు చేశారు. ఇక్కడ అంచేది మైకు ఉపయోగం ఎంతవరకు? నా మాటలు మీకు వినపడేంత వరకు. అంటే దేవాలయం ఉపయోగం ఎంతవరకు? గుండెల్లో దేవుణ్ణి కనుక్కునే వరకు గుడిలో దేవుళ్ళకి మనం కనిపెట్టాలి, వెళ్ళాలి, గుడిని కాపాడుకోవాలి. గుండెల్లో శివుణ్ణి కనుక్కోగలిగిన వాడు గుడిలోకి వెళ్ళడం మానేయచ్చు, అభ్యంతరమే. గుడిలో ఉన్న శివుడు, గుండెల్లో ఉన్న శివుడు ఒక్కరే, కానీ ఇది కనిపెట్టడానికి గుడిలోకి వెళ్ళాలి. మనం ఆ దేవాలయాన్ని కాపాడుకోవాలి. ఒక్క దేవాలయాన్ని కాపాడుకుంటే ఇందాక చెప్పుకున్న ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 సాధించవచ్చు.